రవితేజది ఈ వీడియో చూడండి. What nickname would you like to give me? Mudrumunda. Sorry, I don't know the meaning. I'll tell you later. What? నాకు ఏం నిక్ నేమ్ ఇస్తారంటే ముదురుముండా అంటున్నాడు. అసలు దాని మీనింగ్ ఇతనికి తెలుసో తెలీదో కానీ, ముండా అంటే భర్త చనిపోయిన ఒక స్త్రీ, ఒక చిన్న పిల్లని ముదురుముండా అనాల్సినంత అవసరం ఏమొచ్చింది? అసలు ఎంత సౌండింగ్ కూడా ఎంత బ్యాడ్ ఉంది అది. అసలు కొంతమంది అంటారు మా ఇంట్లో వాళ్ళని మేము క్యాజువల్గా పిలుస్తుంటాం ముండా అని. అలా పిలవకంటారా బాబు, అసలు అది బ్యాడ్ వర్డ్. అది భర్త చనిపోయిన ఒక స్త్రీని ముండా అంటారు. అలాంటిది ఒక చిన్న పిల్లని పట్టుకొని ముదురు ముండా అని అసలు అలాంటి నిక్ నేమ్ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? అసలు ఆ సౌండింగ్ కూడా ఎంత చండాలంగా ఉంది. రవితేజ నుంచి ఇలాంటిది అయితే ఒకటి ఎక్స్పెక్ట్ చేయలేను నేను. అసలు ఈ వీడియో చూసి షాక్. అసలు ఏంది ఇంత పెద్ద మాట అన్నాడని. చిన్నపిల్ల పక్కన సుమా కూడా ఉంది, ముదురు ముండా అంట. What nickname would you? కొంతమంది అంటారు కొన్ని ఏరియాస్లో ఇలాంటి కామన్ అని. అలా కామన్ చేయకండి దాన్ని, బ్యాడ్ వర్డ్ అది. ముండా అంటే భర్త చనిపోయిన స్త్రీ, దాన్ని కామన్గా వాడద్దండి, మానేయండి ఎవరైనా వాడుతూ ఉంటే. నెక్స్ట్ ఇదే ఈవెంట్లో ఈ అజయ్ ఘోష్ కూడా ఒక బూత్ అయితే మాట్లాడినాడు. రవితేజనే కాదంటారా? హిట్టు ఫట్టు తీసవుతుందంటే ఇవన్నీ అనవసరం తెలుసునా? అంతా ఒక్కొక్కడికి ఎగ్జైట్మెంట్లో బూతులు వచ్చేస్తున్నాయి. ఒక పక్కేమో వీళ్ళది సాంగ్ ఒకటి రిలీజ్ అయింది, ఆ సాంగ్లో రామ్ చరణ్ క్యామియో ఉంటుంది అంటున్నారు. అంతా బాగానే ఉంది. ఈ టైంలో ఇలాంటి కాంట్రవర్సీలు చండాలంగా అవసరమా? అందరు రవితేజ కంబ్యాక్ కావాలా అంటా ఉంటే ఈయనేమో వచ్చి ముదురుముండా, గబ్బుముండా ఇలాంటివన్నీ అవసరమా బూతులు? కొంతమంది క్యాజువల్గా వాడతారంట, వాడకండి, అలా చండాలంగా ఉంది అది. నెక్స్ట్ వీడియోలో లోఫర్ గాడు తిరుమల మెట్ల మీద అంట 2600 మెట్ల దగ్గర కూర్చొని సిగరెట్ తాగుతున్నాడు. వాడి అవతారం వాడు చిల్లరోడు. ఇప్పుడు తాగుబోతుగాడు ఫుల్ పక్క. కాల్చకూడదు, పాడేస్తే సరిపోద్దు. నువ్వు పాడే కంటే ఇంకా సిగరెట్ కాలుతున్నావు. వీళ్ళు ఎవరో గోదావరాలు ఉన్నట్టున్నారు, మంచిగా చెప్తా ఉన్నారు. వేరే వాళ్ళు అంటే కొడి తింగేటోళ్ళు. ఏమనుకున్నారు మీరు? వీడెవడో రికగ్నైజ్ చేసి పోలీస్ కోటింగ్ ఇస్తే సెట్ అవుతాడు. ఇది పోస్ట్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇది అసలు వీళ్ళ హిపోక్రసీ చూడండి. వీళ్ళ పార్టీనే తిరుపతి లడ్డు కల్తీ చేసింది, గీని అడల్టర్ చేసింది. అసలు ఒరిజినల్ గీ లేకుండా ఒక సింథటిక్ కెమికల్ గీ చేసి దాంతో లడ్డూలు చేసినారు వీళ్ళు. అది ప్రూవ్ కూడా అయింది. అది శిక్ష వీళ్ళకి ఎవరు చేసినారు ఏంటి, వాళ్ళకి శిక్ష ఏం పడలేదు, ఎలాంటి న్యూస్ లేదు. దాన్ని అయితే అలా కంప్లీట్గా అయితే వదిలేసినారు టీడీపీ వాళ్ళు. అసలు అలాంటి ఒక పార్టీ అయితే ఇప్పుడు ఇది పోస్ట్ చేయడం చాలా ఫన్నీగా ఉంది. మామూలుగా ఇది ఇలాంటిది జరిగినప్పుడు హిందూ సంఘాలు, భక్తులు ఫుల్గా బయటకు వచ్చి ప్రొటెస్ట్లు చేసేవాళ్ళు. కానీ అలాంటిది ప్రొటెస్ట్లు అయితే ఒక్కటి కూడా జరగలే ఈ తిరుపతి లడ్డు కల్తీ గురించి. అసలు ఎవరు చేశారో వాళ్ళకి శిక్ష కూడా పడిందో లేదో కూడా తెలియదు. అసలు న్యూస్ అయితే అసలు కంప్లీట్గా మర్చిపోయారు అందరూ. అలా ఉంటుంది మన దాంట్లో జస్టిస్ సిస్టమ్ అనేది. నెక్స్ట్ వైజాగ్లో కొత్త ఎయిర్పోర్ట్ భోగాపురంకి అయితే షిఫ్ట్ అయ్యాయి ఫ్లైట్స్ అన్నీ. 45 years ఆఫ్ సర్వీస్ అంట, ఎండ్ ఆఫ్ ఎన్ ఎరా. కానీ ఇక్కడ పనిచేసే వీళ్ళు గ్రౌండ్ స్టాఫ్ ఉంటారు కదా, వీళ్ళకైతే తిరిగి జాబ్స్ అయితే ఇవ్వలేదంట. ఎలాంటి జాబ్ ఆఫర్ లెటర్స్ అలాంటివి ఏం రాలేదంట. కంప్లీట్ వీళ్ళనైతే వదిలేశారంట. వీళ్ళైతే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు నారా లోకేష్ని, మోడీని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని. వీళ్ళకైతే తిరిగి మళ్ళీ జాబ్స్ అయితే ఇవ్వాలని అయితే కోరుకుంటా ఉన్నారు. ఇక్కడ చాలామంది 15 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి పనిచేసే వాళ్ళు ఉన్నారంట, గ్రౌండ్ స్టాఫ్. వీళ్ళక్కడంతా క్లీన్ చేసే వాళ్ళంతా వీళ్ళకైతే ఖచ్చితంగా ఏదో ఒకటి జాబ్స్ అయితే ఇవ్వాలి. ఎన్నేళ్ళు పని చేసిన తర్వాత ఇప్పుడు సడన్గా వదిలేస్తే చాలా దారుణంగా ఉంటుంది. వేరే జాబ్స్ కూడా తెచ్చుకోవడం కష్టం. వీళ్ళు ఇక్కడే పనిచేసే వాళ్ళు. వీళ్ళందరినీ అయితే భోగాపురంకి షిఫ్ట్ అయితే చేయాలి ఖచ్చితంగా. నెక్స్ట్ రీసెంట్గా పాన్ మసాలాని వీటిని 1 year బ్యాన్ చేశారు కదా కర్ణాటక. అదైతే ఇప్పుడు ఎత్తేసారు. జస్ట్ అలా క్యాజువల్గా 1 year బ్యాన్ అన్నారు. ఆ తర్వాత ఏవో డబ్బులు అందినట్టున్నాయి, మళ్ళీ బ్యాన్ అయితే ఎత్తేసినారు. ఇంకో పక్క మహారాష్ట్ర FDI అయితే షారుఖ్ ఖాన్కి, టైగర్ షరాఫ్కి, ఈ అజయ్ దేవ్గన్కి వీళ్ళకైతే నోటీసెస్ అయితే ఇచ్చారు. వీళ్ళు పాన్ మసాలాని అయితే ప్రమోట్ చేస్తున్నారని చెప్పి వీళ్ళకైతే షోకాస్ నోటీస్ ఇచ్చారు మహారాష్ట్ర FDA. నెక్స్ట్ ప్రకాష్ రాజ్ రీసెంట్గా జరిగిన SIRలో అతని ఓటు అయితే తీసిదొబ్బారు. అతనికి 4-5 స్టేట్స్లో అయితే ఓటర్ ID ఉందంట. అతనేమో నా ఓటు తీసేశారు, మీరంతా బీజేపీ కుట్ర చేస్తుంది అంటున్నాడు. మామూలు జరిగింది ఏంటంటే ఇతనికి 4 చోట్ల ఓటర్ ID ఉంది కదా, ఓటర్ హక్కు ఉంది కదా. అలా ఉండకూడదు, మీరు షిఫ్ట్ అయిపోయారు, ఎక్కడైతే సెటిల్ అయ్యారో అక్కడ నుంచే ఓటర్ ID ఉండాలా, ఓటర్ హక్కు అనేది ఉండాలి అక్కడ నుంచి అని చెప్పేసి ఇతనికైతే ఆ ముందున్న ఓటర్ హక్కులన్నీ తీసేశారు. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఇతను ఎక్కడైతే సెటిల్ అయ్యాడో అక్కడ నుండే మళ్ళీ అప్లికేషన్ అయితే తీసుకొని ఓటర్ ID అయితే తీసుకోవాలి. కానీ ఇతనేమో నాకు బీజేపీ అన్యాయం చేస్తుంది, బీజేపీ కుట్ర చేస్తుంది అంటున్నాడు. నెక్స్ట్ August 15th రోజు
వందే మాత్రం సెకండ్ వర్స్ ప్లే అయ్యేటప్పుడు సోనియా గాంధీ అంట. వందే మాత్రం ఇంతవరకు ఓన్లీ సగం పాటే వాడేవాళ్ళంట. ఎందుకంటే సెకండ్ ఫుల్ పాటలో మన హిందూ దేవతల రెఫరెన్స్ అయితే ఉంటుంది. దుర్గామాత, లక్ష్మీదేవి, సరస్వతీదేవి వీళ్ళ రెఫరెన్సెస్ అయితే ఉంటాయంట. అందుకు సోనియా గాంధీ అయితే మేము పాడము, మేము ముస్లిం ఓట్లు కావాలా మాకు, మేము ఇలాంటివి చెయ్యము అంటుంది. హిందువులు ఎలాగైనా పోనీయండి అంటుంది. నెక్స్ట్ ఇది కూడా సింగర్స్ కంటిన్యూయింగ్ ద థర్డ్ స్టాంజా ఆఫ్ వందే మాత్రం అంట. ఆమె ఆ థర్డ్ స్టాంజా ఏదైతే ఉందో అది పాడేటప్పుడు ఆమె అయితే ఆపండి ఆపండి అని గింజుకుంది ఫుల్గా, అని వీళ్ళేమో ఆపకుండా పాడారంట. నెక్స్ట్ ఇది ఒకటి రెడ్డిట్లో ట్రెండ్ అవుతుంది. ఇతనికి 1.13 crore పర్ డికేడ్ అంట ప్యాకేజ్. చూడ్డానికైతే అసలు ఒక్క డికేడ్కి ఇంత తక్కువ ఏంట్రా బాబు అసలు ప్యాకేజ్ అనిపిస్తుంది. కానీ 1.13 crore అంటే 10 lakhs per annum. 10 lakhs per annum అంటే 1 lakh per month. అది ఎక్కువనే కదా మరి. అసలు 1 lakh సంపాదించే ఒక ఎంప్లాయీ 1 crore సంపాదించాలంటే ఒక డికేడ్ పడుతుంది. అదే కొంతమంది అయితే 1 dayలో సంపాదిస్తారు. అంత డిఫరెన్స్ అయితే ఉంది చూడండి దానికి దీనికి. ఒక జాబ్ చేసేవాడికి లేదా బిజినెస్ చేసేవాడికి అంత డిఫరెన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇది చింతపల్లిలో అంట. వీళ్ళు ఏపీఎఫ్డిసి ఆఫీసర్స్ ఫ్లాగ్ హోయిస్టింగ్ అయిపోయిన తర్వాత డ్యాన్స్ చేస్తున్నారు. అసలు యూనిఫామ్ వేసుకున్నప్పుడు కొంచెం పద్ధతిగా ఉండాలి, చూడడానికి చాలా చండాలంగా ఉంటుంది. మళ్ళీ వీడియో తీసుకొని దాన్ని అప్లోడ్ చేసుకోవడం వీళ్ళు. అంటే ఎవరో వీడియో తీసి స్ప్రెడ్ అయితే చేసినట్టున్నాడు, దొరికిపోయినారు మొత్తానికి. అంటే వీళ్ళకి డ్యాన్స్లు వేయకూడదా అంటే యూనిఫామ్ వేసుకున్న వాళ్ళు కొంచెం బాగుంటుంది అంతే, చూడడానికి చండాలంగా ఉంటుంది. నెక్స్ట్ విశ్వనాథన్ సన్స్ 2 daysలో 100 crores అయితే కలెక్ట్ చేసింది. సూర్యకి అయితే బ్యాక్ టు బ్యాక్ వీరభద్రుడు, నెక్స్ట్ ఇది మంచి హిట్స్ అయితే వచ్చాయి చాలా రోజుల తర్వాత, చాలా ఫ్లాప్స్ తర్వాత. నెక్స్ట్ రామ్ చరణ్ బాడీ గార్డ్ ఇతను ఉన్నాడు కదా, ఇతన్ని అయితే తీసేశారు. ఇతనే రామ్ చరణ్ కన్నా ఎక్కువ ఫేమస్ అయ్యాడు అని చెప్పేసి తీసేశారని టాక్. మరి ఇది రియలో కాదో మనకు తెలీదు. మళ్ళీ నాగార్జున అపాయింట్ చేసుకున్నాడని ఇంకో టాక్, అది కూడా తెలియదు మరి. నెక్స్ట్ మహేష్ బాబు అయితే డీసీ మూవీని అప్రిషియేట్ చేస్తా ఒక ట్వీట్ అయితే వేశాడు. వాట్ ఎన్ ఒరిజినల్ అండ్ అవుట్ స్టాండింగ్ ఫిలిం, జస్ట్ టూ కూల్, లవ్డ్ ఎవ్రీ బిట్ ఆఫ్ ఇట్, కంగ్రాట్స్ టు ద ఎంటైర్ టీమ్ అని. దీనికి అనిరుద్ రవిచందర్ థ్యాంక్ యూ సో మచ్ అని పెట్టాడు. నీకోసం సెకండ్ టైం చూస్తానంట ఇతను ఎవరో ఫ్యాన్ మరి. నెక్స్ట్ బుచ్చిబాబు ఇండస్ట్రీకి వచ్చిన స్టార్టింగ్లో ఫస్ట్ కథ రవితేజ గారి కోసమే రాసుకున్నారంట. ఆ కథ త్వరలో రవితేజ గారికి నెరేట్ చేస్తా అంటున్నారు. రవితేజ ఫేస్లో అయితే ఎక్స్ప్రెషన్ మాడిపోయింది. ఈసారి ఏం కట్ చేస్తాడో మరి రవితేజది. నెక్స్ట్ వెంకీ అట్లూరి చిరంజీవి గారితో ఒక థ్రిల్లర్ ఫిలిం అయితే ప్లాన్ చేశాడంట. కానీ ఇంకా ఆయన ఫిల్మ్ మేకర్గా అప్డేట్ అవ్వాలంట, ఆ తర్వాతే చిరంజీవి గారితో చేస్తా అంటున్నాడు. నెక్స్ట్ బలగం డైరెక్టర్ వేణు హ్యాపీ బోనాలు హ్యాపీ సండే హ్యాష్ట్యాగ్ ఎల్లమ్మ అని పెట్టాడు. ఈ ఎల్లమ్మ మరి 2040కి వస్తుందో 2050కి వస్తుందో తెలియదు. ఇవి మరి ఇప్పుడు వరకు ఉన్న అప్డేట్స్ అయితే. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. Smooth as a silky pillowcase, slithering my innocent away.